చేసేదానికి సంతోషమే. నేను ఏదో మాట్లాడుతుంటే కూడా అది కూడా పంపిస్తారు, అట్లా చేస్తాడు. అప్పుడు మమ్మల్ని ఆటోలో పట్టుకోతుంటే ఉన్నత పదవులు ఇన్నాళ్ళు అది ఉండేది తెలివే. ఇప్పుడు అంటే ఇప్పుడు వరించాలని ఆయనకి కోరుకుంటాం మళ్ళా. రామస్వామి సుబ్రహ్మణ్య पुढे जाओ भाई, पुढे जावा. అంటే ఈ పాపకి మాట్లాడుతుందా? మాట్లాడలేదు, ఏం లేదు. మరి ఇంకా 6,000 సార్ ఇస్తున్నాడు కదమ్మా, దాంతోనే 6,000 అంటే తమాషా కాదు కదా. 14 ఏళ్ళు. ఇప్పుడు ఎంతమంది అమ్మ నీకు పిల్లలు? ఒకే పాపేనా? మరి పిల్లలు కాలేదా? భర్త మొన్న చనిపోయినా. చీనా మా సాలోలా పైలు ఆల్రెడీ వస్తా జీవనాధారం ఎట్లా? మగ్గం అంటే అది వీవర్లు పెన్షన్ వస్తుందమ్మా. మొన్న చనిపోయింది. మరి ఇప్పుడు మగ్గల్లో నువ్వు చీరలు నేస్తావా? ఇంట్లోనే మగ్గాలు ఉంటాయి, వేరేళ్ళు బాడికి ఇస్తారు, నడుచుకోవాలి. ఏ మగ్గము మగ్గాలు ఉంటాయి. పెద్ద ఇల్లు ఉంది దానికి. అంటే మరి నెలకి ఎన్ని చీరలు నేస్తారు? అప్పుడు పంపడం కొడుతుంది కదా వీళ్ళందరూ. అంటే అతని ముడి సరుకు ఇస్తుండే, చీరలు తీసుకొని పంపండా. అప్పుడు వీళ్ళకి నేసిన పట్టు చీరలు కూడా మా వాళ్ళు కూడా చాలా మంది ఏం మాట్లాడలేదామమ్మా? నవ్వైపు లేదమ్మా చెప్పు. हरिहर सन्निधौ अस्मिन् वर्तमाने व्यवहारिक चांद्रमानेन श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणागणे वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे पाड्यम्यां शुभतिथौ वासरः भृगुवासरे शुभ नक्षत्र शुभ योग शुभकरणय मंगल विशेषण विशिष्टाग स्वरूपिणी श्री चक्राधिष्ठित श्री अंबा भवानी मातागे नमः। वेदोक्त युक्त दुर्गा सूक्त विधानेन श्री अंबा भवानी मातागे नमः। आवाहनं समर्पयामि। रिंकारा जनन्य जयकारिण्य हरिण्य सकलावदाम हरिण्य सर्वधारिण्य दुर्गाय मंगलम सृष्टिस्थित विनाशानं शक्तिभूते सनातने गुणाश्रय ब्रह्मनारायण नमोस्तुते कात्यागनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरितात्यग्निः
गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमः। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। एवं गुणविशेषण विशिष्टायां शुभातीतौ मम उपात्त समस्त दूरदक्षद्वारा श्री अम्बाभवानी देवतामुद्दिश्य श्री अम्बाभवानी देवता प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्म రవంత ఎడల్పు జరుగుతూ ఉంటే అందరూ ఫోటోలు అంటే వయసు 60 ఏళ్ళు అయిందా? మరో ఏంటంటే ఇప్పుడు అప్లై చేస్తున్నాం 1వ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చమ్మా. ఈ నెలాఖరి కంటే మనకి ఆగస్టు సెప్టెంబర్లో మనకు కొత్త పెన్షన్ వస్తుందమ్మా. అప్లై చేసుకోండమ్మా. మనం చెప్పి అప్లై చేసుకుంటామా. తర్వాత గ్యాస్ వచ్చిందమ్మా. ఇంటికి ఫ్రీ గ్యాస్ వచ్చింది. పిల్లలు చదివే పిల్లలమ్మా తల్లి కొంచెం పడిందమ్మా. రెండో సిలిండర్ కొనాలంటే ఫస్ట్ ఇయర్ బాబుకి వేస్తారమ్మా. ఈ నెలలో అట్లా వేస్తారమ్మా. ఫస్ట్ ఇయర్ బాబుకి తల్లి డబ్బులు బాబుకి 8వ క్లాస్ బాబు పడ్డాము. బాబు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ అమ్మా. భోజనం పెట్టుకుంటున్నారమ్మా. ఇప్పుడు సమీపం భోజనం చెప్తున్నారు. ఇంటికి వస్తుంది సార్ పరిపాలన ఎట్లుందమ్మా? ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చిండ్రు కదా. జగన్ సార్ వచ్చి పని చేసినాడు దాన్ని. ఇప్పుడు జగన్ పోయినాడు, సార్ వచ్చినాడు. మీ ఇంట్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఏం స్కూలు? తల్లికి వందనం పడిందా నీకు? ఎంత పడింది? 13,000. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరికి పడింది కదా. మీ నాన్న పేరు? కళ్యాణ్. అమ్మ పేరు? మల్లేశ్వరి. ఏ స్కూల్ ఇది? కళ్యాణి బాల విద్యాసదన్. కళ్యాణి బాల విద్యాసదన్ అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కదా ఇది. తల్లికి వందనం డబ్బులు ఎవరు ఇచ్చారు? లోకేష్ సార్ గారు. మీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు? లోకేష్ సార్. డ్రెస్ అంతా లోకేష్ సార్ కదా. లోకేష్ సార్ మీకు మంచి చేశాడా? మంచి చేశాడా మీకు అందరికి? లోకేష్ సార్ మంచి చేశాడు కదా. జై లోకేష్ బాబు, జై చంద్రబాబు. ఇంకేమైనా చెప్తారా? థ్యాంక్ యూ లోకేష్ బాబు. లోకేష్ సార్ గురించి ఏమైనా చెప్తారా? ఏమైనా చెప్తావా? చంద్రబాబు సార్ గురించి కానీ లోకేష్ సార్ గురించి కానీ. మీ ఇంట్లో సిలిండర్లు ఏమైనా వచ్చినావా? గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినావా? పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో? పెన్షన్ తీసుకున్నారా? మీ తాతోళ్ళకి కానీ మీ అవ్వళ్ళకి కానీ పెన్షన్ వస్తుందావా? ఎంత వస్తుంది? 4,000. వికలాంగులు అయితే 6,000. మీ తాతకి 6,000 వస్తుందా? ఎవరు ఇస్తున్నారు అది? బాగుందా లోకేష్ సార్ పరిపాలన? చంద్రబాబు నాయుడు సార్ పరిపాలన? భోజనం గురించి అడగండి. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ స్కూల్ కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అయితే రైస్ గురించి చెప్పాలి. లోకేష్ బాబు గారికి ఏం చెప్తా ఉన్నా? లోకేష్ సార్ గారికి థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎన్నో క్లాస్ లోను మేడం థ్యాంక్స్ చెప్పాలి. మంచి ట్రైనింగ్ ఇచ్చినాము.
ఇది మా నాన్న స్వామికి ఎంత 60 ఏళ్ళు వచ్చిందా స్వామికి రాలేదు కదా దేవస్థానం శాలరీకి 10,000 వస్తుంది. సిలిండర్లు వచ్చినామా ఉచిత సిలిండర్లు వచ్చినావా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు ఉంది కదా మీకు 3 సిలిండర్లు ఇచ్చినట్టు ఎవరు సార్ బ్యాంక్ లో చెక్ చేసుకోండి అమ్మా నువ్వు చదివే కదమ్మా బ్యాంక్ లో చెక్ చేసుకోండి పెద్దమ్మాయి డిగ్రీ స్టార్ట్ కాలేదు అమ్మా సిలిండర్ వచ్చి చెక్ చేసుకోండి ఇంకా లేదన్నా మీటింగ్ ఉన్నాడు ఇంటికి తిరుగుతున్నాం ఒక 2 ఇంట్లు తిరుగుతున్నాము వస్తుంది అయిపోతే చెప్తానన్నా నీకు నేను ఫోన్ చేస్తాను అప్పుడు నేను ఫోన్ చేస్తాను సరే సరే వస్తుందిలే మాట్లాడాలి